హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యుకేషనల్ టెక్ తెలుగు. ఈరోజు మీకు ఒక క్వశ్చన్. థియరీ ఎగ్జామ్లో 85 మార్క్స్ వస్తే ప్రాక్టికల్లో 30 మార్క్స్ వస్తాయా? చాలామంది స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే ప్రాక్టికల్ ఎగ్జామ్ అంటే ఈజీ, చివరిలో చూసుకుందాంలే. మరి అదే బిగ్గెస్ట్ మిస్టేక్. ఎందుకంటే ఒక ప్రాక్టికల్ వల్ల మీ మొత్తం గ్రేడ్ మారిపోవచ్చు. ఈ వీడియోలో బోర్డు విడుదల చేసిన కొత్త బయాలజీ ప్రాక్టికల్ క్వశ్చన్ పేపర్ మోడల్ 2027కి సంబంధించినటువంటి మోడల్ మీకు ఈరోజు మనం క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి, టాపిక్ క్లియర్గా తెలుసుకోండి. ఏ టాపిక్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి, ఎగ్జామ్ హాల్లో మీరు అడుగు పెట్టగానే 30 మార్క్స్ ఎలా స్కోర్ చేయాలో కూడా తెలుసుకుంటారు. అయితే ఇక స్టార్ట్ చేద్దాం. చూడండి, మొట్టమొదట బాట్నీ. మనం ఇక్కడ బయాలజీ తీసుకున్నట్లయితే మీకు బయాలజీ అంటే ఇక్కడ బాట్నీ జువాలజీ రెండు కలిపి మనకి ఇక్కడ ఇస్తున్నారు. ఇంటర్మీడియట్ బోర్డ్ 2027లో ఇచ్చినటువంటిది. ఇది మార్చి నుంచి మీకు అమలవుతుంది కమింగ్ ఇయర్. ఇప్పుడు వచ్చేటటువంటి మార్చిలో పరీక్ష రాయాలంటే మీకు ఈ కొత్త ప్యాటర్న్ మీరు ఫాలో కావాలి. టోటల్ మీకు టైమింగ్స్ 3 hours ఉంటాయి, అలాగే 30 మార్క్స్ ఉంటాయి. అందులో పార్ట్ ఏ మాత్రము బాట్నీ ఉంటుంది. బాట్నీ కేవలం ఎన్ని మార్కులు ఉంటుందంటే 15 మార్క్స్ మాత్రమే ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి, బాట్నీ కేవలం మీకు 15 మార్క్స్ మాత్రమే ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సెక్షన్ ఏ మీకు వచ్చేసి 4 మార్క్స్ ఉంటాయి, అట్లాగే సెక్షన్ బి 4 మార్క్స్ ఉంటాయి, అట్లాగే సెక్షన్ సి 4 మార్క్స్ ఉంటాయి, అట్లాగే సెక్షన్ డి వచ్చేసి 1 మార్క్ ఉంటుంది, రికార్డ్ 2 మార్క్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇక ప్రాక్టికల్ మనం క్లియర్గా వెళ్ళినట్లయితే ప్రాక్టికల్ క్వశ్చన్ బ్యాంక్ మనం చూసినట్లయితే ముందుగా బాట్నీ ప్రాక్టికల్ ఒక చిన్న క్వశ్చన్. మీకు ఎగ్జామినర్ మీ చేతిలో ఒక లీఫ్ ఇస్తే మీరు వెంటనే ఐడెంటిఫై చేయగలరా, లేక గెస్ చేస్తారా? అక్కడ నుంచి మార్క్స్ ప్రారంభమవుతాయి. మార్ఫాలజీ చూడండి, మొట్టమొదటి టాపిక్. ఇక్కడ మొదటి ముఖ్యమైన టాపిక్ మార్ఫాలజీ. చూస్తే ఇక్కడ లీవ్స్, రూట్స్, ఫ్లవర్స్, ఫ్రూట్స్, సీడ్స్ వీటిని అబ్జర్వ్ చేసి ఐడెంటిఫై చేయాలి. కానీ ఎగ్జామినర్ ఒక క్వశ్చన్ మాత్రమే అడుగుతాడు. ఆయన ఇలా అడగవచ్చు, ఈ లీఫ్ ఏ ప్లాంట్ దై ఉండొచ్చు, సింపుల్ లీఫ్ ఏనా, కాంపౌండ్ లీఫ్ అనా, లేదా రూట్ ఏంటి, ఏ టైపు? ఇలా కేవలం నేమ్స్ మాత్రం గుర్తుపెట్టుకుంటే సరిపోదు, రీజన్ కూడా చెప్పాలి. ఇప్పుడు ఒక చిన్న క్విజ్, ఇటువంటి ప్రశ్నలన్నీ మనం చూడవచ్చు. ఇక ప్లాంట్ అనాటమీ మనం చూసినట్లయితే చూడండి, వీటిలో ముఖ్యంగా స్టూడెంట్స్కి ఈ టాపిక్ అంటే చాలా భయం, కానీ నిజంగా ఇది చాలా ఈజీ. ఎగ్జామ్లో మైక్రోస్కోప్ స్లైడ్స్ ఇస్తారు. ఈ స్లైడ్స్ అబ్జర్వ్ చేసి జైలం, వేలం, అలాగే ఇవన్నీ కూడా మీరు ఈ అడ్డుకోతలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మీరు ఐడెంటిఫై చేయాలి. ఇక డయాగ్రామ్ ఎంత నీట్గా డ్రా చేస్తే అంత మార్క్స్ ఇంప్రెషన్ కలుగుతుంది. మరి మోనోకాట్, డైకాట్ మధ్య డిఫరెన్స్ ఏంటి, ఇలా వాటి యొక్క అవసరాలు వాటి గురించి కూడా మీకు అడగవచ్చు. ఓకే, ఇక మనం చూసినట్లయితే స్పాటర్స్ గురించి మనం చూసినట్లయితే స్పాటర్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. మరి వీటిలో చాలా మంది ఇగ్నోర్ చేసే టాపిక్ ఏంటంటే ఈ స్పాటర్స్. కానీ ఇందులో మార్క్స్ చాలా ఈజీగా వస్తాయి. ఎగ్జామినర్ ఒక స్పెసిమన్ చూపిస్తారు, మీరు వెంటనే నేమ్ చెప్పాలి. సైంటిఫిక్ ఇంపార్టెన్స్ కూడా అడగవచ్చు, కాబట్టి వీటిని గుర్తుంచుకోండి. ఇక స్లైడ్స్ ఉంటాయి. స్లైడ్స్ గురించి మనం చూసినట్లయితే అవి వాటిని అబ్జర్వ్ చేసి చూసి ఐడెంటిఫై చేయవలసి ఉంటుంది. స్లైడ్స్ని కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇక మీకు అట్లాగే హెర్బేరియం కూడా ఉంటుంది, హెర్బేరియం తయారు చేసుకోవాలి. ఇవన్నీ చేసుకున్నట్లయితే మీకు మార్క్స్ కూడా కవర్ అవుతాయి. ఇదంతా కూడా మీరు చూసుకోండి. ఇది బయాలజీలో మనం చెప్పవచ్చు. మరి వీటిలో మనం ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ చెప్పగలిగి చేసినట్లయితే మీకు వెంటనే మంచి మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇది 15 మార్క్స్ ఉన్నటువంటి బాట్నీ. అలాగే మనము జువాలజీ అంటే బయాలజీ ప్రాక్టికల్స్లో బాట్నీ అయిపోయింది, ఇప్పుడు జువాలజీ తీసుకుందాం. జువాలజీ మీకు కూడా 15 మార్క్స్ ఉంటుంది, 1.5 hour ఉంటుంది. మరి జువాలజీలో ఏమేమి టాపిక్స్ ఉన్నాయనంటే చూడండి, దీంట్లో కూడా 4 మార్క్స్ ఉంటాయి. అట్లాగే ఈ విధంగా నెక్స్ట్ ఇంకొక 4 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది, అంటే స్లైడ్స్ ఐడెంటిఫికేషన్ లాంటిది. అట్లాగే 5 మార్క్స్, అట్లాగే 2 మార్క్స్ ఉంటాయి రికార్డుకు. మరి టాపిక్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూసినట్లయితే చూడండి, జువాలజీలో మనము వెంటనే ఒక హ్యూమన్ ఆర్గన్ మోడల్ మీ ముందు పెట్టి ఎగ్జామినర్ అడగవచ్చు, ఐడెంటిఫై దిస్ అని. కాన్ఫిడెంట్గా చెప్పగలరా, లేక టెన్షన్ పడతారా? ఈ వీడియో తర్వాత మీరు చక్కగా ఇవన్నీ కూడా నేర్చుకోండి. ఇక హ్యూమన్ హార్ట్, బ్రెయిన్, కిడ్నీ, డైజెస్టివ్ సిస్టమ్, అలాగే రిప్రొడక్టివ్ సిస్టమ్, ఇలాంటి మోడల్స్ చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ఎగ్జామ్లో ఏ భాగాన్నైనా చూపించి నేమ్ చెప్పమంటారు, ఫంక్షన్స్ అడుగుతారు, కొన్నిసార్లు డయాగ్రామ్ కూడా డ్రా చేయమంటారు. వీటిపైన మీరు చక్కగా ఐడెంటిఫికేషన్ గుర్తులు కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా మీకు ఉన్నటువంటి సిలబస్ అన్నమాట. సెక్షన్ బి మనం చూసినట్లయితే స్పాటర్స్లో మనం చూసుకున్నట్లయితే బోన్స్,
ఆర్గన్స్, స్పెసిమెన్స్, స్లైడ్స్ ఇవన్నీ వస్తాయి. ఇక్కడ గెస్ చేయకండి, అబ్జర్వేషన్ చాలా ముఖ్యం. ఎగ్జామినర్ కూడా మీ కాన్ఫిడెన్స్ ముందుగా గుర్తించి చూస్తారు, కాబట్టి ఇవన్నీ కూడా చక్కగా నేర్చుకోండి. ఇక్కడ మనం మైక్రోస్కోప్ స్లైడ్స్ చూసినట్లయితే ప్రిపేర్డ్ స్లైడ్స్ చాలా ఇంపార్టెంట్. PSLS డిఫరెంట్ టిష్యూస్, బ్లడ్ సెల్స్, అనిమల్ టిష్యూస్ వీటన్నిటిని ఒక్కసారి చూసి వదిలేకండి. డైలీ 10 minutes ప్రాక్టీస్ చేస్తే అన్నిటిని చక్కగా గుర్తుంచుకోవచ్చు. ఇక అలాగే మనం ఫైనల్ గా చూసినట్లయితే ఇవన్నీ స్లైడ్స్ బాగా మీరు గుర్తుంచుకోండి. ఇక రికార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, రికార్డ్ బుక్ రాయకపోతే ఏమవుతుంది అంటుంటారు. చాలా కాలేజెస్ లో రికార్డ్స్ ప్రత్యేక మార్క్స్ ఉంటాయి, ఎగ్జామినేషన్ లో కూడా ప్రత్యేకంగా మార్క్స్ ఉంటాయి. నీట్ డయాగ్రామ్, పేపర్ లేబుల్, కరెక్ట్ అబ్జర్వేషన్ ఇవి చాలా ముఖ్యమైనవి. రికార్డ్ చివరి రోజు రాయకుండా ముందు నుంచి రాసుకుంటూ వెళ్తే పూర్తిగా కంప్లీట్ అవుతుంది. ఇక ఫైనల్ ఎగ్జామినేషన్ టిప్స్ మనము ఈ విధంగా మొత్తం సిలబస్ అంతా మీరు చూసుకున్న తర్వాత ఇవన్నీ సిలబస్ మనము గుర్తుంచుకోవచ్చు. ఇది ఇక్కడికి మనకు అయిపోతుంది. ఇక ఫైనల్ ఎగ్జామినేషన్ టిప్స్ ఏంటంటే, మీకు డయాగ్రామ్ను 3 సార్లు ప్రాక్టీస్ చేయండి, అలాగే లేబుల్ తప్పకుండా చేయండి, అలాగే మైక్రోస్కోప్ హ్యాండ్లింగ్ ప్రాక్టీస్ చేయండి, బొటానికల్ నేమ్స్ రివైజ్ చేయండి, హ్యూమన్ ఆర్గాన్ ఫంక్షన్స్ గుర్తుపెట్టుకోండి, హెర్బేరియం ఇగ్నోర్ చేయకండి, స్పాటర్స్ డైలీ ప్రాక్టీస్ చేయండి, రికార్డును నీట్గా మెయింటైన్ చేయండి, వైవా క్వశ్చన్స్ ప్రిపేర్ చేయండి, ప్రాక్టికల్ ముందు రోజు మాత్రమే చదవకుండా ముందు నుంచి ప్రాక్టీస్ చేయండి. ఇక మీకు ఇప్పుడు ఒక ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, బయాలజికల్ ప్రాక్టికల్స్లో 30కి బిగ్గెస్ట్ సీక్రెట్ ఏమిటంటే, టాలెంట్ కాదు రెగ్యులర్ ప్రాక్టీస్. ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఎడ్యుకేషన్ టెక్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో మనము ఫిజిక్స్ ప్రాక్టికల్ మోడల్ పేపర్ 2027 గురించి పూర్తిగా ఇవ్వబోతున్నాం. మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ టిప్స్, ఫుల్ ఎక్స్ప్లెనేషన్ తో వస్తున్నాం. డోంట్ మిస్ దిస్. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్, కీప్ లెర్నింగ్ విత్ ఎడ్యుటెక్ తెలుగు ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటివి, అలాగే బోర్డ్ ఆఫ్ రిఫార్మ్స్, న్యూ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్, అలాగే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్, ఎగ్జామ్ టిప్స్ అండ్ కెరీర్ గైడెన్స్, కాలేజ్ అప్డేట్స్ అండ్ స్కాలర్షిప్ సంబంధించిన వివరాలు, ఎడ్యుకేషనల్ న్యూస్, హెల్త్ టిప్స్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్, అలాగే పాజిటివ్ ఎనర్జీ, ఎడ్యుకేషనల్ అస్ట్రాలజీ వంటి విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఉపయోగపడే ఎన్నో విలువైన వీడియోలు మీకోసం తీసుకొస్తూనే ఉంటాం. ఒక చిన్న క్వశ్చన్, మీ సక్సెస్ జర్నీలో మాతో కలిసి ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారా? అయితే ఇప్పుడే మా ఎడ్యుకేషనల్ టెక్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. తద్వారా ప్రతి కొత్త వీడియో మీకు వెంటనే చేరుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ప్రతి కామెంట్ మాకు మరింత మంచి కంటెంట్ తీసుకురావడానికి ప్రేరణ ఇస్తుంది. గుర్తుంచుకోండి, స్మార్ట్ లెర్నింగ్ ఈరోజు ప్రారంభమైతే బ్రైట్ ఫ్యూచర్ రేపు మీ సొంతం అవుతుంది. ఎడ్యుకేషన్ టెక్, ఎడ్యుటెక్ తెలుగు. Learn smart and grow fast. Achieve success. Thanks for watching. See you in the next video. Thank you very much.